నడవండి సార్, దయచేసి అర్థం చేసుకొని నడవండి. అన్న ప్రెస్ మీట్ ఫస్ట్ ప్లీజ్ దయచేసి ఫోన్ ఫోన్ చిన్న బాబు ఒక్క నిమిషం గారు వేసుకొని చూసిన బాపతి పెళ్లి కూతురు వచ్చి ఇది కొనుక్కొని పోవాలని చెప్పి అడుగుతున్నాను. ఓకే సార్. బయటకు రావాలి. అరే ఇప్పుడు కాదు, పెళ్లి చేసుకుంటప్పుడు మా దగ్గర డార్క్ కలర్ తీసుకోరా. డార్క్. So I'm wishing them all the very best. And ఇప్పుడు అసలే మన ఎంటైర్ దసరా అయినా దివాళీ అయినా మాంగళ్య కాబట్టి ఐ థింక్ మ్యారేజ్ అనేటప్పటికి అందరూ ఆబ్వియస్లీ షాపింగ్ వస్తారు ఇక్కడ. బట్ ఆల్సో ఫర్ ద ఫెస్టివల్స్ మీరు అందరూ రావాలి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ ఇవాళ ఐమ్ ఆల్సో వేరింగ్ వన్ ఆఫ్ దేర్ సారీస్. సో ఐమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆల్ ద బ్రదర్స్, ఓం నమ శివాయ గారు, కేదార్నాథ్ గారు, శివప్రసాద్ గారు, మల్లికార్జున్ గారు, మూర్తి గారు, ఎవ్రీబడి. నేను అదే అడిగాను, శివ స్క్వేర్ ఫ్యామిలీలా ఉంది, శివుడి పేర్లే ఉన్నాయని. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్రెడీ ఎంతో సక్సెస్ఫుల్గా అన్నది ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందరికీ విజయదశమి, దసరా, దీవాలి శుభాకాంక్షలు, బతుకమ్మ అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మెన్స్ కలెక్షన్ అంటే మామూలుగా హీరోయిన్స్ వస్తారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఉమెన్స్ కలెక్షన్ అనుకుంటారు. బట్ ఐ థింక్ దే హ్యావ్ అ గుడ్ రేంజ్ మెన్స్ కలెక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేడం కుర్చీ మడత పెట్టి ఎట్లా అయితే మేము కూడా హ్యాట్రిక్ 3 షోరూమ్లు ఒక్కసారి వదిలిపెట్టాము. దసరాకి అందరు వచ్చేసి బట్టలు మడత పెడితే తర్వాత కుర్చీ మడత ఏ సినిమా కమింగ్ అని అడగండి, అదే అడగండి. ప్రైసెస్ varying from low price, low to high. I think they have a good range. Yeah. Best offers. That's why un offers kuda unnadu. Chaala best offers. Vaida men's ki collection unnaru. Women's lo compare cheste men's ki chaala takkuva collection. So coming to Mangalyalo men's collection ela undi?
అంతే అదే అన్నారు అందుకే కదా ఫస్ట్ మెన్షన్ చేశాను. దే ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఫర్ మెన్. అంటే మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సో అంటే దట్స్ వెరీ గుడ్ కలెక్షన్. మణికొండ మర్రిచెట్టు ప్రజలందరికీ మాంగళ్యాలు థ్యాంక్స్ చెప్తున్నాం. ఇవాళ ప్రజల దగ్గరికి పాలన అన్నట్టు మేము కూడా ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందికరం ఉన్నప్పుడు ఎక్కడికైనా షాపింగ్ పోవాలంటే ఒక్కొక్కరికి హాఫ్ డే ఇట్లా పడుతుంది. అందుకని ఏ ఏరియాలు అయితే షాపింగ్స్ లేవో ఆ ఏరియాలు మేము ఎన్నుకొని ఇవాళ హ్యాట్రిక్ మన నార్సింగ్ కానీ మణికొండ కానీ మన ఆర్టీసీ రోడ్ అక్కడ ఏ షాపింగ్ కాడ మేము వచ్చినాం. అలా మేము ఎక్కడెక్కడైతే ప్రజలు ఎక్కువ నివాసం ఉంటారో వాళ్ళ దగ్గరికే వచ్చి మేము షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాము. మా దగ్గర లేటెస్ట్ ఐటమ్స్ కానీ సినిమా ఫీల్డ్లో ఫ్యాషన్స్ ఏదైతే ఉంటాయో అండ్ ఢిల్లీ బాంబే ఏదైతే ఫ్యాషన్స్ ఉంటే ఆ ఫ్యాషన్స్ ఇమీడియట్లీ మా దగ్గర కూడా అదే 1 వీక్ లోపలనే మేము అందరికి ఇస్తున్నాము. అండ్ బిలో బడ్జెట్ హెవీ బడ్జెట్గా బిలో ఏ సాధారణమైన వ్యక్తి కూడా మా దగ్గరకు వచ్చి కొనవచ్చు. అయ్యో షాపింగ్ మాల్ ఉంది, 4 ఫ్లోర్లు ఉంది, ఏసీ ఉంది, ఇంత లైట్లు ఉన్నాయి అనేది ఏం అవసరం లేదు. చాలా తక్కువ ధరలో మేము ఇస్తున్నాము. అందులో పండుగ ఆఫర్లు కూడా ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ ఉపయోగించుకోవాలి. మేమంతా అన్నదమ్ములము అండ్ బావబొమ్మడులం కలిసి ఈ ఫరం 2012లో ఓపెన్ చేశాము. ఆ 2012 నుంచి హైదరాబాద్కు 2019లో వచ్చాము. 2019 నుంచి ఈ 5 ఇయర్స్ లోపల ఇది హైదరాబాద్నే 12th షోరూమ్. మాకు ప్రజలు సహకరించారు అండ్ మీడియా అండ్ పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఇవాళ మాకు శ్రీలీల గారు ఒక మంచి గోల్డెన్ హ్యాండ్తో ఇంకొక 20 షోపులు పోవాలని చెప్పని ఆమె మాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. దాని ప్రకారం మేము ఇంకో 20 షోపులు ఓపెన్ చేయాలి. అండ్ మహేష్ బాబు తర్వాత శ్రీలీలనే మేము బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని చెప్పని వీళ్ళందరి ముంగట మేము అడుగుతున్నాము. దానికి మేము ఓకే చేయాలి. అట్లా కాదు, ఒక తర్వాత ఒకరు వస్తారు కదా. ఫస్ట్ మాకు కాజోల్ ఉండేది, కాజోల్ తర్వాత మహేష్ బాబు గారు, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎవరు ఉన్నారంటే శ్రీలీల. కాబట్టి శ్రీలీలనే మాకు బ్రాండ్ అంబాసిడర్గా రావాలని చెప్పని అందరి ముంగట అడుగుతున్నాం. మీరు ఇప్పుడు నో అన్నారనుకో వాళ్ళే అడుగుతున్నారు. మా హీరో గారు అక్కడ పోస్టర్లో ఉంటారని మేము అలా ఓపెనింగ్స్ వస్తుంటాం అండ్ బిజీగా ఉంటారు కాబట్టి అలాగే. థ్యాంక్ యూ. అందరి మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించిన అందరికీ మా మాంగళ్య టీం తరఫున మా బావ బొమ్మడుల అన్నదమ్ములు అందరు కలిసి మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, అక్కడ వెహికల్కి కొంచెం దారి పండి తోసుకోవద్దు.